ఒకడు వచ్చి అంటాడు, ఇది చేయమను, అది చేయమను, ఇది చేస్తే అప్పుడు నమ్ముతా, ఇది జరిగితే అప్పుడు నమ్ముతా. పెద్ద పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఏడిచాడు. ఎవడు ఏడిచాడు? నమ్మకపోతే పోతావు నువ్వే పాతాళానికి. పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం? ఇది చేయమని మరి నమ్ముతా, ఇది జరిగించమని నమ్ముతా, ఇది చేయమని చూస్తా, అప్పుడు చూస్తా. పెద్ద పోటుగాడు, పుట్టావని మొనగాడివి, నీకాడికి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుళ్లాగా అయ్యా అది చేయమంటావా, అయ్యా ఇది చేయమంటావా అని చేయాల. నీ బొందన్నర బొంద. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది చేయమను, ఇది చేయమను కాదు. చేస్తే నమ్ముతా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే అంగీకరిస్తా అంటది ఒక్కొక్క ఆమె. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? రివర్సు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన. స్పష్టంగా చెప్పాడు ఆయన. ఒక చోట కాదు, అనేక చోట్ల ఆ మాట వాడాడు. మార్త, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు. వెంటనే ఏమంటది? ఆ పునరుద్ధానమందు లెగుస్తాడు, నాకు కూడా తెలుసులే అంటే ఎప్పుడు రేపుడికి కాదు, నేను నిన్నటికి నేటికి కూడా దేవుడనే. మార్త, నా యందు విశ్వాసం ఉంచినవాడు చచ్చిపోయినా బతుకుతాడు, అంత్యదినమున లేచునని నేను ఎరుగుదును ప్రభువా. ఇంతకు సమాధి ఎక్కడ? ఫలాన్ దగ్గర, పద బాయ్, సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తీయండి. ప్రభువా, బుద్ధయ్య 4 రోజులు అయిపోయింది, శవం 3వ రోజుకే వాసన వచ్చింది, ఆ రాయిని తొలగిస్తే దుర్గంధభరితం అయిపోయింది, మా బ్రదర్ శరీరాన్ని బట్టి వచ్చే వాసనతో జనం అసహించుకోవటం నేను చూడలేను, రాయి తీయొద్దు ప్రభువా. మండిపోయింది. ఎవరికి? యేసయ్యకి. మార్తా 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 మార్తా, ప్రభువా ఏం చెప్పాను నీకు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? తీయండి రాయిది. తీశారు. లాజరు 2 మాటలు దేవునితో మాట్లాడు, తండ్రితో మాట్లాడాడు. లాజరు బయటికి రా అన్నాడు. అంతే, చచ్చిపోయినోడు బతికాడు, ప్రేత వస్త్రాలతో చుట్టబడి పాపం అడుగులు అడుగేసుకుంటూ మొత్తం రోబోలాగా వచ్చి ఉంటాడు బయటికి. మరి అన్ని కట్టేశారు. ఆ వస్త్రములు విప్పి అతన్ని పోనీయండి అన్నాడు. చెయ్యమనో అప్పుడు నమ్ముతా. నా దగ్గర ఎవరన్నా వచ్చి ఈ మాట మాట్లాడితే కడుపులో మండిపోయి నేను డైరెక్ట్గానే అంటాను, పెద్ద మొనగత్తి వచ్చేవారు, నీకు నమ్మలేదని దిగులేసుకున్నాడు దేవుడు. చెయ్యమను నమ్ముతా కాదు. ఒకడు వచ్చి అంటాడు, చేయమను బ్రదరు, చేయమని నమ్ముతా. నువ్వు నమ్మకపోతే యేసుప్రభు దిగులేసుకొని కూర్చున్నాడు పెద్ద పోటుగాడు. అట్లా మాట్లాడవాకంటారు. దేవునికి స్తోత్రం. మరి చేయమను అట్లా చెప్పలా బైబిల్లో. నీవు నమ్మిన ఎడల, చెప్పండి అందరు చెప్పండి, నమ్మిన ఎడల, అందరు రాసుకున్న అవసరం అయితే, నమ్మితే దేవుని కార్యం, నమ్మితే మహిమను చూస్తాం, నమ్మితే రక్షణ పొందుతాం, నమ్మితే నిత్య జీవం పొందుతాం, నమ్మితే కార్యాలు చూస్తాం. నమ్ముట ముందు, కార్యాలు తర్వాత. ఇది పాఠం. చెప్పు, ఏది ముందు ఏది వెనక? ఈ రివర్స్ గాళ్ళంతా కొంతమంది వచ్చి చేయమను అప్పుడు నమ్ముతా, చేయమను. ఈ పాస్టర్లు కూడా ఉన్నారు ఇట్లాంటి. ఇందులో ఇదంతా ఆకుల గుంపు, ఇది ఫలాల గుంపు కాదు. ఇవన్నీ ఆకులు గల అంజూరపు చెట్లు. వీడు అసలు పేరుకి వాడు సేవకుడు కానీ, ఇట్లా మాట్లాడి ఎవడైనా సరే పేరుకే సేవకుడు కానీ వాడు నిజంగా సేవకుడు కాదు, వాడు విశ్వాసి కాదు. అసలు వాడు దేవుని సంబంధే కాదు. అది చేయమను అప్పుడు నమ్ముతాననేది ఎందురా? నువ్వు దేవుడు చేయలేదా కార్యాలు? దేవుడు కార్యాలు చేయలేదా? దేవుడు అద్భుతాలు చేయలేదా? ఇప్పటికి లేవా? లక్షల కొలది, కోట్ల కొలది సాక్ష్యాలు లేవా? ఎవరైనా సరే చెయ్యమనో నమ్ముతా అన్నోడు రివర్స్లో ఉన్నాడని అర్థం. వాడు పాస్టర్ అయినా సరే రివర్స్లో ఉన్నాడు, వాడు దేవుని సత్యానికి వ్యతిరేక దిశలో ఉన్నాడు, వాడు తేడా అని అర్థం. చెయ్యమనో నమ్ముతా, ఇదిగో ఇది చేయలేదు, చెయ్యి తెప్పమని నమ్ముతా అనే పాస్టర్ని చూశాను నేను ఒకడిని.
వీడికి చేయలేదు, చేయి తెప్పిమను అంటే సవాళ్ళకు లొంగి ఎప్పుడన్నా అద్భుతాలు చేశాడా యేసయ్య? చెప్పండి ఒకసారి మీరు. సవాళ్ళకు లొంగి అంటే ఇప్పుడు వీడికి చేయి తప్పితే అప్పుడు నమ్ముతావా, ఓకే అరే రారా అని యేసుప్రభు వీడికి అద్భుతాలు చేశాడా? అలా అడిగిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు, యోనాను కూర్చున్న సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని పచ్చిగా తిట్టు వదిలిపెట్టాడు. ఆయన మామూలుగా ఉండదు, ఎట్లియాలి అట్టిస్తాడుగా. బోధకుడా, మేము చూచినట్లు ఆకాశం నుండి ఏ సూచక్రియ చూపుతున్నావు నువ్వు, ఏదైనా ఒక కార్యం చూపించు అప్పుడు నమ్ముతాం అంటే శిష్యుల వైపు తిరిగి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు. ఎంత బాధ అండి పాపం వాళ్ళకి. అస్సలు మొహమాటం, ఏమన్నా ఇంత మొహం అంటే వాళ్ళు ముఖాలు చూసుకుని ఉంటారు. వామ్మో ఇంత మాటను మనల్ని వ్యభిచారులు. అసలు ఈ బోధకుడు జోలికి పోవటమే తప్పురా. మనం పచ్చిగా ముఖం మీదే తిట్టేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి శబదాలు సవాళ్ళు చేస్తే పగిలిపోద్ది మొహం. మర్యాదగా దేవుని దగ్గరికి వచ్చి దేహి అని అడుక్కోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది అంటే నమ్మాలి. నేను ఆ సోదరికి చెప్పాను, విశ్వసించింది, కార్యం చూసింది. అట్లాగా నమ్మిన వాళ్ళందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కొంతమందిని పరీక్ష కోసం అట్లా ఆపుంటే వాళ్ళ కొంతకాలం ఆ శ్రమ కొనసాగిద్ది. తర్వాత మనకు నేర్పాలనుకున్న పాఠం నేర్పిన తర్వాత తీసేస్తాడు ఆయనే. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. కొడితే గట్టిగా చెయ్యమను నమ్ముతా కాదు. అందరూ అనాల్సిన మాట ఏంది? నమ్మితే చేస్తాడు నా దేవుడు. పెద్ద పోటుగాడు వచ్చావు, చెయ్యమను చూస్తా కాదు, నీకు దమ్ముంటే నమ్ము, అప్పుడు చూస్తావు కార్యం అనాలి. ఇదే మాట మార్తాతో అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. ఇదే మాట దయ్యం పట్టిన కుమారుణ్ణి కలిగినటువంటి తండ్రితో అన్నాడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో.